హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. హారిక, హారిక ఒకసారి ఇలా రా అమ్మా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా పిలిచావు? నీతో కొంచెం మాట్లాడాలి తల్లి. అందుకే పిలిచాము. కూర్చో. చెప్పండి నాన్న. దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఏమీ లేదమ్మా. నీ చదువు పూర్తయింది కదా! ఉద్యోగం చేసే ఆలోచన ఏమన్నా ఉందేమో కనుక్కుందామని పిలిచాను. అదేమీ లేదు నాన్న. ఇప్పుడే కదా చదువు పూర్తయింది. కొన్ని రోజులు ఇంట్లో ఉందాం అనుకుంటున్నా. తర్వాత చూస్తాను. కాసేపు తటపటాయించి అమ్ములు నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాంరా. నువ్వేమంటావ్? అని అడిగారు. పెళ్లి అనగానే ఏదో అర్థం కాని స్థితిలో ఉన్న కాసేపటికి కుదురుకొని, మీ ఇష్టం నాన్న అని చెప్పింది సంతోషంగా. అయితే సంబంధాలు చూడమంటావా? నా స్నేహితులతో చెప్తాను. మీ ఇష్టం నాన్న నా బంగారు తల్లి అని ప్రేమగా కూతురి తల నిమిరాడు. ఆగండి, ఆగండి. ముందు మీ యువరాణి గారికి ఎలాంటి వాడు కావాలో అడగండి. ఆ తర్వాత వేట మొదలు పెట్టండి. అవును నిజమే. చెప్పు తల్లి నీకెలాంటి అబ్బాయి కావాలి? నాకు ఏది మంచో మీకు బాగా తెలుసుగా అమ్మా! ఇంకా నేను చెప్పేదేముంది? అలా కాదు హారిక. ప్రతి ఆడపిల్లకి పెళ్ళంటే కొన్ని ఆశలు, కలలు ఉంటాయి కదా! ఏ విషయంలోనైనా సర్దుకుపోవచ్చు కానీ, మనం జీవితం పంచుకునే మనిషి విషయంలో కాదమ్మా! ఇది మన మనసుకు సంబంధించింది. అవును హారిక. ఇప్పుడు చెప్పు ఎలాంటి వాడు కావాలి? నాన్న అబ్బాయి చదువు, ఉద్యోగం కన్నా గుణం ముఖ్యం కదా! పెళ్లి చేసుకునే అతను తన వాళ్ళనే కాదు, నన్ను మాత్రమే కాదు, నా తల్లిదండ్రులను కూడా తన వాళ్ళలాగా చూడాలి. అవసరమైనప్పుడు మీకొక కొడుకుగా ముందు నిలబడాలి. అలాంటి వాడైతేనే నా భవిష్యత్తు కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నాన్న. సరేరా ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్లి పడుకో. ఓకే. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. వెళ్తున్న కూతుర్ని చూస్తూ ఏవండీ అప్పుడే మన అమ్మాయి పెళ్ళిడికొచ్చిందంటే నమ్మలేకపోతున్నానండి. ఆడపిల్లలు పద్మ త్వరగా ఎదిగిపోతారు. తర్వాత రోజు హారిక తన స్నేహితురాల్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కాలింగ్ బెల్ మోగడంతో కావ్య ఎవరో వచ్చారు. డోర్ తీయి. డోర్ ఓపెన్ చేసిన కావ్య హారికను చూడటంతోనే సంతోషంగా హగ్ చేసుకొని, "ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి. రా లోపలికి. ఏంటి సంగతులు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఆంటీ, అంకుల్ ఎలా ఉన్నారు?" ఇంకా "అబ్బబ్బా! ఆపవే. ఏంటా ప్రశ్నలు? కాస్త గ్యాప్ ఇవ్వవే తల్లీ." "ఏంటే నువ్వు? నిన్ను చూసిన ఆనందంలో ఏదో ఫ్లోలో అలా అంటూ ఉంటే పో." మూతి ముడిచిన స్నేహితురాల్ని చూసి, "అబ్బా! ఆ మూతి మార్చవే. చూడలేక చస్తున్నాను. ఇంతకీ ఆంటీ ఎక్కడా? ఇక్కడ మీరిద్దరూ అసలు పక్కన వాళ్ళని పట్టించుకునేలా ఉన్నారా?" చిన్నగా నవ్వి, "సారీ ఆంటీ. ఎక్కడ ఇది నన్నసలు మాట్లాడనిస్తేనా? సరదాగా అన్నానురా. ఎలా ఉన్నావు?" "బాగున్నాను ఆంటీ. మీరు అంకుల్ ఎలా ఉన్నారు? ఇంతకీ అంకుల్ ఎక్కడా కనిపించట్లేదు." "బాగున్నాంరా. అంకుల్ ఆఫీస్‌కి వెళ్లారు. హాల్‌లో నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉన్నాను. కనిపిస్తున్నానా అసలు?" సీత కావ్య తలపై ఒక్కటేసి, "ఆపవే నీ వాగుడు." తల రుద్దుకుంటూ, "పోమ్మా. నేనెక్కడికి పోతానే. పెళ్లి చేస్తే నువ్వే పోతావు అత్తారింటికి. ఉండండి. నేను వెళ్లి కాఫీ తీసుకొస్తా" అని వంటగదిలోకి వెళ్ళిపోయారు. వెళ్తున్న తల్లిని చూసి, "అబ్బా! నీకెప్పుడు నా పెళ్లి గోలే" అని విసుక్కుంది కావ్య. కావ్య మాటలకి నవ్వుతున్న హారికను చూసి, "ఎందుకే ఆ నవ్వు?" అని కళ్ళు ఉరిమింది. "ఏం లేదులేవే. ఊరికే నవ్వాను." "సరే చెప్పు. ఇంకేంటి విశేషాలు?" అంటూ సోఫాలో కూర్చున్నారు. "ఏమున్నాయే ఖాళీ. ఇదిగోండి కాఫీ తీసుకోండి. మీరు మాట్లాడుతూ ఉండండి. నాకు వంట పని ఉంది. నేను వెళ్తున్నాను." "సరే అమ్మా. మేము మా రూమ్‌లో ఉంటాం. ఏమన్నా అవసరమైతే పిలువు" అని హారిక వైపు చూసి, "రా హరి వెళ్దాం" అని తన గదిలోకి హారికను లాక్కొని పోయింది. కావ్య రూమ్‌లో, "ఏంటి హరి వచ్చినప్పటి నుండి చూస్తున్నా. చాలా సైలెంట్‌గా ఉన్నావు. ఏమైందే?" "ఏం లేదు. ఇంట్లో పెళ్లి టాపిక్ తీసుకొచ్చారు. దాని గురించే కొంచెం కంగారుగా ఉందే." "కంగారెందుకే? ఏం నీకిష్టం లేదా?" "అదేం లేదు. కానీ ఇన్ని రోజులు అమ్మా, నాన్న దగ్గర ఉండి సడెన్‌గా పెళ్ళంటే నిజమే కానీ, ఆడపిల్లలుగా మనకు తప్పదుగా అమ్మా. అదే ఆలోచిస్తున్నానే. ఆ వచ్చేవాడు ఎలాంటివాడో, ఫ్యామిలీ ఎలా ఉంటుందో, నేను వాళ్ళతో సర్దుకుపోగలనా? నిన్నటి నుండి ఇవే ఆలోచనలు. అన్నింటికంటే నీకు తెలుసుగా అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే. నన్ను చేసుకునే అతను మా అమ్మానాన్నల్ని కూడా బాగా చూసుకోవాలనే ఆశ ఉంటుందిగా." కావ్య హమ్మా! అది కరెక్టేలే. అవును. మనలో మన మాట. ఇంతకీ నీకెలాంటి వాడు కావాలో చెప్పు అని ఉత్సాహంగా అడుగుతున్న స్నేహితురాల్ని చూసి నవ్వి, "ఆస్తుల, అంతస్తులు ఎలా ఉన్నా కష్టం విలువ తెలిసిన వాడయ్యుండాలి. కుటుంబం మీద బాధ్యత కలిగిన మనిషవ్వాలి. నేను బాధపడ్డప్పుడు తన కన్నీరు కార్చనవసరం లేదు. కాస్త ఓదార్పిస్తే చాలు. లాంగ్ డ్రైవులు, షాపింగులు ఇవేవీ అవసరం లేదు. ఇంటి దగ్గర ఉన్న కాసేపు నాతో టైమ్ స్పెండ్ చేస్తే చాలు." కావ్య 2 చెంపల కింద చేతులు పెట్టుకొని అలానే చూస్తుంది హరి వైపు. ఇంకా అని చెప్పబోతూ కావ్య వైపు చూసి, "ఏంటే అలా చూస్తున్నావ్? నాకు దిష్టి తగులుతుంది." "ఓరి నీ వేషాల్లో అహే అది కాదే.
నువ్వు అచ్చం మా విష్ణు అన్నయ్యలాగే మాట్లాడుతున్నావు. అందుకు చూస్తున్నా. విష్ణునా? ఎవరే? అయినా నీకు అన్నయ్యలెవరూ లేరుగా? అన్నయ్య అంటే పెదనాన్న వాళ్ళ అబ్బాయి. మొన్న ఆ మధ్య అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి టాపిక్ వస్తే అన్నయ్య కూడా అచ్చం ఇలానే అన్నాడు. అదే గుర్తొచ్చింది. నువ్వు మాట్లాడుతుంటే ఓహ్! ఓకే. ఓకే. అవునే. ఎవరినో ఎందుకు? నువ్వు మా అన్నయ్యనే చేసుకోవే. ఎంచక్కా నాకు వదినవవ్వచ్చు. నీకు తెలుసా? నువ్వు చెప్పిన లక్షణాలన్నీ అన్నయ్య దగ్గర ఉన్నాయి. నువ్వు అను. నేను అన్నయ్యతో, పెద్దమ్మతో మాట్లాడతా. ఓకేనా? ఏ నోరు ముయ్యవే నువ్వు నీ మాటలు. అవును. పెద్దమ్మతో మాట్లాడుతా అంటున్నావు. మీ పెదనాన్న లేరా? లేరు హరి. అన్నయ్య బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు పెదనాన్నకి యాక్సిడెంట్ అయింది. బ్రతికించుకోవాలని అన్నయ్య చాలా ప్రయత్నించాడు. చాలా ఖర్చు కూడా అయింది పాపం. కానీ దేవుడు దయ చూడలేదు. పెదనాన్న పోయాక ఇంటి బాధ్యత అంతా అన్నయ్య పైన పడింది. అప్పటిదాకా పెదనాన్న చూసుకోవడం వల్ల ఏం తెలియలేదు కానీ తర్వాత హాస్పిటల్ ఖర్చులు, అన్నయ్య, అక్క చదువులు, పెద్దమ్మ అనారోగ్యం అన్నీ ఒకేసారి మీద పడ్డాయి. పాపం అన్నయ్య చాలా కష్టపడ్డాడు. పెదనాన్న పీఎఫ్ మనీతో కొంతవరకు ఆర్థికంగా పర్వాలేదు కానీ, పెద్దమ్మ అనారోగ్యం వల్ల చాలా ఆందోళన పడ్డాడు. ఒకవైపు పెద్దమ్మని చూసుకుంటూనే విద్య అక్క చదువు, తన చదువుని బ్యాలెన్స్ చేస్తూ పార్ట్ టైమ్ జాబ్ కూడా చేసేవాడు. అలా కష్టపడి చదువుకొని క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో మంచి జాబ్ కూడా తెచ్చుకున్నాడు. తర్వాత విద్య అక్క చదువు పూర్తయ్యాక అక్కకి పెళ్లి కూడా చేశాడు. ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పు? నాన్న కూడా అన్నయ్యను చూసి ఎంత గర్వపడ్డాడో తెలుసా? అన్నయ్యకి కూడా చాలా సంబంధాలు వస్తున్నాయి. కానీ వచ్చేవాళ్ళు పెద్దమ్మని బాగా చూసుకుంటారో లేదో అని అన్నయ్య భయం. అందుకే నిన్ను చేసుకోమంటున్నాను అన్న తన మాట పూర్తి కాకుండానే బయట నుండి సీత గారు కావ్య, కావ్య ఎవరొచ్చారో చూడు అంటూ పిలవడంతో ఇద్దరు బయటికి వచ్చారు. వచ్చిన వాళ్ళని చూడగానే పెద్దమ్మ, అన్నయ్య అంటూ వెళ్లి వాళ్ళని చుట్టేసింది కావ్య. ఎలా ఉన్నావురా కావ్య? సూపర్ పెద్దమ్మ. మీరెలా ఉన్నారు? అక్క ఎలా ఉంది? అక్క బాగుందమ్మా. ఇప్పుడు అక్కడ నుండే వస్తున్నాం. మిమ్మల్ని కూడా చూసి చాలా రోజులైంది కదా అని అన్నయ్య, నేను ఇటు వచ్చాం. అవునక్క. విద్య డెలివరీ అయ్యాక మళ్ళీ మనం కలవనే లేదు. వచ్చి మంచి పని చేశారు. హమ్మ! ఇప్పుడు విద్యని అత్తవారింటికి పంపించి వస్తున్నాం సీత అంటూ దూరంగా నిలబడ్డ హారికను చూసి, అవును ఈ అమ్మాయి ఎవరు సీత? ఎప్పుడు మీ చుట్టాలల్లో కూడా చూసిన గుర్తులేదు. తను నా ఫ్రెండ్ హారిక పెద్దమ్మ. తను నేను కలిసి చదువుకున్నాం అని హారిక వైపు తిరిగి, హారిక నేను చెప్పాను కదా మా పెద్దమ్మ, విష్ణు అన్నయ్య అని వీళ్ళే. చిన్నగా నవ్వి నమస్కారమండి అనగానే చిన్నగా నవ్వి ఊరుకుంది లక్ష్మి. అన్నయ్య తను నా ఫ్రెండ్ హారిక. హాయ్ అండి, హలో అండి అందరూ కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాక హారిక వెళ్ళిపోతుంది. తర్వాత లక్ష్మి సీత అమ్మాయి చాలా బాగుంది. వాళ్ళ కుటుంబ వివరాలు మీకేమైనా తెలుసా? మన విష్ణుకి మంచి జోడీలా ఉంది. అవునక్క. ఆ అమ్మాయి అందంలోనే కాదు, గుణంలో కూడా మన విష్ణుకి సరిపోతుంది. చాలా నెమ్మదస్తురాలు. కలుపుగోలు అమ్మాయి కూడా అక్క. ఇక్కడ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటుండగానే టెర్రస్ పైన విష్ణుని కావ్య కూడా ఇదే విషయం అడుగుతుంది. అన్నయ్య హారిక పైన నీ అభిప్రాయం ఏంటి? నిజం చెప్పనా? చూడగానే చాలా నచ్చేసిందిరా. నాకెలాంటి అమ్మాయి కావాలనుకున్నానో అలానే ఉంది. అవునన్నయ్య. హరి కూడా అచ్చం నీలాగే ఆలోచిస్తుంది. రిలేషన్స్‌కి వాల్యూ ఇస్తుంది. చాలా మంచి అమ్మాయి అన్నయ్య. నీకో విషయం తెలుసా? తనకి సంబంధాలు చూస్తున్నారంట. మీరు వచ్చే ముందు మేము ఆ విషయమే మాట్లాడుకుంటున్నాం. నీకు నచ్చితే చెప్పన్నయ్య. నాన్నకి చెబుతాం. నాన్న వాళ్ళ నాన్న మంచి ఫ్రెండ్స్. ప్రాబ్లమ్ కూడా ఏమీ లేదు. ఏమంటావ్? అవునా? అయినా నాకు నచ్చితే సరిపోతుందా? అమ్మకి నచ్చాలిగా. ఆ అమ్మాయికి కూడా నచ్చాలి. పెద్దమ్మతో నేను మాట్లాడతా అన్నయ్య. అయినా నిన్ను కాదనుకునే వాళ్ళెవరుంటారన్నయ్య? నువ్వు బంగారానివిరా. కావ్య తలపై ఒకటి వేసి బాగా ముదిరిపోయావే. పెద్ద నాపసానిలా మాట్లాడుతున్నావు. పద కిందకి వెళ్దాం. అన్నయ్య నువ్వు నాకు ఆన్సర్ చెప్పలేదు. పెద్దమ్మతో నేను మాట్లాడతా అన్నాగా. ఏమీ అవసరం లేదు. మేము అంతా విన్నాం అంటూ లక్ష్మి, సీత, రాఘవ గార్లు వీళ్ళ దగ్గరికి వచ్చారు. చెప్పు విష్ణు నీకు హారిక నచ్చిందా? నాకేం అభ్యంతరం లేదు బాబాయ్. కానీ వాళ్ళకి మనం నచ్చాలిగా. ఆ విషయం నాకు వదిలేయరా. నీకు ఓకే కదా? అది బాబాయ్ అంటే అన్నయ్య సిగ్గే చెప్తుంది నాన్న ఓకే అని. 10 రోజుల తర్వాత హారిక రేపు నిన్ను చూసుకోడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఉదయాన్నే రెడీ అవ్వమ్మా. హారిక కంగారుగా అప్పుడేనా అమ్మా? ఏమ్మా నీకిష్టం లేదా? అదేం లేదమ్మా. ఎందుకో చిన్న కంగారంతే. సరే త్వరగా తినేసి పడుకో. మళ్ళీ ఉదయాన్నే లేవాలిగా. అలాగే అమ్మా! అని తినేసి రూమ్‌కి వెళ్ళిన హారిక ఆలోచిస్తూ ఉండిపోయింది. మరుసటి రోజు హారిక రెడీ అయి రూమ్‌లో ఉంది. ఇంతలో బయట హడావిడి మొదలైంది. హారికకు అర్థమైంది పెళ్లి వాళ్ళు వచ్చారని. కంగారు ఇంకాస్త పెరిగింది. ఇంతలో హారికను వాళ్ళ అమ్మగారు వచ్చి తీసుకువెళ్లి వాళ్ళ నాన్న పక్కన కూర్చోబెట్టారు. దించిన తల ఎత్తకుండా అలానే కూర్చున్న హారికను చూసి వదిన గారు కాస్త మా అన్నయ్యని చూడండి అన్న గొంతు విని వెంటనే తల ఎత్తిన హారికకు కావ్య, విష్ణు ఫ్యామిలీ కనిపించారు. ఆశ్చర్యంగా చూసింది హారిక వాళ్ళ నాన్న వైపు.
బాబు, అమ్మాయితో ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి. బాల్కనీలో హారిక గారు, నేను మీకు నచ్చానా? ఆ రోజు మీ గురించి కావ్య చెప్పాక, మిమ్మల్ని చూసాక మీరంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చిందండి. నాకిష్టమే. మరి మీకు? 2 నెలల తర్వాత పచ్చని పందిట్లో పంచభూతాల సాక్షిగా బంధుమిత్రుల అభినందనలతో తన మనసును సూత్రంగా మార్చి జీవితపు చివరి మజిలీ వరకు తనకు తోడుగా ఉంటానని విష్ణు హారిక మెడలో 3 ముళ్ళు వేశాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.